మిత్రులు అడుగుతున్నారు, అమ్మాయిలు హస్తప్రయోగం ఎలా చేస్తారు అని. మీరు ఒక అబ్బాయిని అడుగుతున్నారు, ఒక మేల్ పర్సన్ అడుగుతున్నారు అమ్మాయిలు ఎలా చేస్తారని. హస్తం అంటే చెయ్యి, ప్రయోగం అంటే వాడకం. సో చేతిని వాడుకొని చేసే దాన్ని హస్తప్రయోగం అంటారు. యూజువల్గా జనాంగాలు టచ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ సంతోషకరమైన ఫీలింగ్ మగవాళ్ళకు ఉంటుంది, ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. సో మగవాళ్ళు ఏమిటంటే ఇది ఓపెన్గా డిస్కస్ చేస్తారు, నేను మాస్టర్బేట్ చేశాను అని గొప్పగా చెప్పుకుంటారు. అమ్మాయిలు మాత్రం కొంచెం సిగ్గుపడతారు, చెప్పరు. సో అమ్మాయిలు ఏంటంటే ముందు చేతితో టచ్ చేయడము, లేదా ఒక చిన్నగా ఫింగర్ లోపల పెట్టుకోవడము, ఒకటి తర్వాత 2, 3 ఇలా ఫింగర్స్, నెంబర్ ఆఫ్ ఫింగర్స్ లోపల పెట్టుకోవడము, లేదా దాని మీద ఒక స్మూత్గా ఉన్నటువంటి సిల్క్ టవల్ని వేసుకొని దాన్ని రబ్ చేయడము, లేదా దిండు మీద రబ్ చేయడము, ఇట్లాంటివి చేస్తుంటారు. కొద్దిమంది డ్రిల్ డాల్స్ అంటారు. ఈ డ్రిల్ డాల్స్ అనేది చాలా అంటే రాతి యుగం నుంచి కూడా ఉంది. ఎవరైతే అప్పుడు ఇల్లు కట్టుకోకుండా కేవ్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా రాళ్లను పినిస్ లాగా చేసుకొని అమ్మాయిని సుఖపెట్టడానికి వాడిన వాళ్ళు మనకు కేవ్స్లో కూడా రాతి యుగం కన్నా ముందు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇలా పినిస్ లాగా పొడవుగా గుండ్రగా ఉండేటువంటి రాళ్ళని తీసుకొని, లేదా రాళ్ళని చెక్కి ఆ పొజిషన్ తీసుకొచ్చి చేసే ఉన్నాయి. సో కొద్దిమంది వెజిటేబుల్స్ పెట్టుకుంటారు, క్యారెట్, వంకాయ, సో దోసకాయ, కీరకాయ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ వాడే వాళ్ళందరికీ నా సలహా ఏంటంటే శుభ్రంగా కడిగి తీసుకోండి. దానికి ఏమి రంధ్రాలు లేవు కదా చూడండి. ఈ కూరగాయలకు రంధ్రాలు ఉంటే అందులో పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక రంధ్రాలు లేని వంకాయలు కానీ మిగతా కూరగాయలు కానీ సెట్ చేసుకోండి. ఏది వాడినా కండోమ్ వాడడం నేర్చుకోండి. కూరగాయలను కూడా కండోమ్లో పెట్టుకుంటే మీకు ఎట్లాంటి డిసీజెస్ రావు. కనుక కండోమ్ లోపల క్యారెట్ కానీ, వంకాయ కానీ, కీరకాయ కానీ వాటెవర్ ఇట్ ఈస్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే జెనిటేలియా కొంచెం స్ట్రెచ్ అయ్యి ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అది తప్పు కాదు. అది ఫ్యూచర్లో మీరు పెళ్ళైన తర్వాత కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రకరకాలైనటువంటి పొజిషన్స్లో ఎన్నో ఇన్నోవేటివ్ పద్ధతులు ఉంటాయి. సో ఒక వ్యక్తి ఇలానే చేయాలి, ఇలా చేయకూడదు అని మనం ఏం చెప్పడానికి ఉండదు. కొద్దిమందికి ఏనల్ స్టిమ్యులేషన్లో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక సిరీస్ ఉంది, వాళ్ళు ఏనస్లో పెట్టుకున్న ఫారిన్ బాడీస్, పిన్స్, పెన్ను, ఒకడైతే రైఫిల్ కూడా పెట్టుకున్నాడు. సో ఇలా రకరకాలైనటువంటి ఫారిన్ బాడీస్ని కూడా ఏనస్లో పెట్టుకుంటారు, రకరకాలైనటువంటి ఫారిన్ బాడీస్ని వెజైనాలో కూడా పెట్టుకుంటారు. ఏనస్ పెట్టుకున్నప్పుడు ఏనస్ సక్ చేస్తుంది కనుక పెట్టుకునేటప్పుడే ముందే ఆలోచించుకోండి. కింద బేస్ ఎక్కువ ఉన్నది పెట్టుకుంటే ఏనస్ లోపలికి వెళ్ళదు, లేకపోతే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ కనబడదు. వాళ్ళకి ఎక్స్రే తీసి కానీ మేము బయటికి తీయడానికి రాదు. కనుక ఏనస్లో పెట్టుకునే వాళ్ళు బేస్ ఎక్కువ ఉన్నది పెట్టుకోండి. వెజైనా సక్ చేయదు, ఏనస్కి మాత్రమే ఆ శక్తి ఉంది. కనుక వెజైనాలో పెట్టుకునేవి మామూలుగా పెట్టుకున్నాం సరిపోతుంది. ఏనస్లో పెట్టుకున్నాం మాత్రం బేస్ పెద్దది ఉన్నది చూసుకొని పెట్టుకోండి. సో ఏ రకంగా అయినా శృంగారంలో పాల్గొనడంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళకున్న సీనియర్స్ చెప్పిన దాని పద్ధతి ప్రకారం, వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కొత్తవి కూడా చేస్తారు. ఈ మధ్యకాలంలో మనకు వైబ్రేషన్తో కూడినటువంటి డ్రిల్ డాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అది లోపల పెట్టగానే అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ప్లెజర్. సో ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్. సో మన దేశంలో ఈ డ్రిల్ డాల్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా ఉంటాయి కనుక మీరు న్యాచురల్గా దొరికే వస్తువులను కూడా వాడుకోవచ్చు. కాస్ట్లీగా లేదా ఇల్లీగల్ థింగ్స్నే మీరు కొనుక్కోవడానికి ట్రై చేయడం మంచిది కాదు. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ త్రో ఇట్ అవే. మీ పని అయిపోయిన తర్వాత దాన్ని డస్ట్బిన్లో పడేయండి. దాన్ని రీసైకిల్ కాకుండా చూసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.